నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు 9am న్యూస్. నేను బలరాం. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం రేవంత్ తో పాటు హస్తినకు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్న నేతలు సాయంత్రం 4 గంటలకు మోదీతో భేటీ అవుతారు. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పాటైన తర్వాత మొదటిసారి ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలుస్తుండటంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వెళ్లి ప్రధానిని కలవడం సంప్రదాయం. దీన్ని రేవంత్ కూడా కొనసాగిస్తున్నారు. రాజకీయ వైరుధ్యాలతో సంబంధం లేకుండా కేంద్రంతో పాలనాపరమైన సఖ్యతను సీఎం రేవంత్ ఆశిస్తున్నారు. మోదీతో సమావేశంలో తెలంగాణ ప్రయోజనాలను మోదీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లనున్నారు. రాష్ట్ర అవసరాల గురించి విజ్ఞప్తి చేయడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై మోదీతో సీఎం చర్చించనున్నారు. ఏపీ విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను ప్రధానికి వివరించే ఛాన్స్ ఉంది. విభజన చట్టంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కావడం లేదు. తెలంగాణలోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు. వీటిని ప్రధాని వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు, రంగారెడ్డికి జాతీయ హోదా, ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించి మరిన్ని రుణాలు తీసుకునే అవకాశం కల్పించాలని ప్రధానిని సీఎం కోరే అవకాశం ఉంది. రేవంత్, భట్టి ఢిల్లీలో అటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలవనున్నారు. 6 గ్యారంటీల అమలుకు తీసుకుంటున్న చర్యలను నేతలకు వివరించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పదవులు లోక్సభ ఎన్నికలకు ముందు ఫైనల్ చేయాలా లేదా తర్వాత చేయాలా అన్న దానిపై అధిష్టానం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని మోదీని కలవబోతున్నారు రేవంత్ రెడ్డి. ఈ భేటీకున్న ప్రాధాన్యత ఏంటి? ఎటువంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ఈ భేటీ చాలా కీలకమైన భేటీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. సాయంత్రం 4:30కు అపాయింట్మెంట్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. 12 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి వీళ్ళు ఢిల్లీ వెళ్తారు. ఈ భేటీలో ప్రధానంగా చాలా అంశాలు ప్రధాని దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోనున్నారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉన్నది ఇవ్వాలి అన్నది ప్రధానంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల కింద 40,000 కోట్లకు పైగా రాష్ట్రానికి రావాల్సింది. అయితే అది ఇప్పటి వరకు కూడా సగం కూడా రాలేదు అన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రాంట్లను, కేంద్ర గ్రాంట్లను తక్షణమే విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధాని కోరబోతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కేంద్ర పథకాలు కొన్ని ఉంటాయి, రాష్ట్రానికి సహకరించాల్సిన ప్రత్యేకమైన ఫండ్స్ కూడా కొన్ని ఉంటాయి. వీటిలో కూడా కొంత ప్రభుత్వానికి సహకరించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన చట్టంలో తెలంగాణకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. వాటికి ఇప్పటి వరకు అమలు కాలేదు. దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. ఈ అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనుకోండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనుకోండి, ఐటీఆర్ ఎలాగూ రద్దు అయిపోయింది. దానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏమన్నా సహకరిస్తుందా అన్నది ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్యన ఉన్న వాటర్ డిస్ప్యూట్స్ కూడా ఇంకా అట్లనే కొనసాగుతున్నాయి. నీటి వాటాలకు సంబంధించి ఎక్కడ కూడా ఈ పంచాయతీ కొలిక్కి రాలేదు. కేంద్రం దీంట్లో జోక్యం చేసుకుంటే తప్ప ఈ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ అంశాలపైన ఖచ్చితంగా కేంద్రం చొరవ తీసుకోవాలి, తెలంగాణను ఆదుకోవాలని చెప్తూనే తెలంగాణ డెవలప్మెంట్ కు సహకరిస్తూ ప్రత్యేకమైన నిధులను కూడా విడుదల చేయాలని కోరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బలరాం, కొండలంటే 10 ఏళ్లుగా విభజన సమస్యలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ భేటీ తర్వాత కొంత కదలికి వచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయి? పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా కేంద్రం, రాష్ట్రం పార్టీలు వేరైనప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సహకారాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర సమస్యలు ఏవైతే విభజన చట్టంలో ఉన్న హామీలను
సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్రంపై అవసరమైతే ఒత్తిడి తీసుకొస్తాం, అవసరమైతే కలిసి నడుస్తామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం ఖచ్చితంగా కేంద్రం నుంచి సహకారం తీసుకొని రాష్ట్ర విభజనలో ముఖ్యంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనుకోండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అనుకోండి, ఈ రెండు కూడా విభజన చట్టంలో హామీ ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణలో ఒక వాటర్ ప్రాజెక్టుకు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పి నాడు ప్రాణహిత చర్యలకు ఇస్తామన్నారు. అయితే దాన్ని కొన్ని కారణాల రీత్యా కాళేశ్వరం డిజైన్ మార్చి గత ప్రభుత్వం నిర్మించిన పరిస్థితి ఉంది. దీంతో జాతీయ హోదా రావాల్సిన ప్రాజెక్టు కూడా లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలనేది ప్రధానంగా కేంద్రం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టబోతున్నారు. ఒకవేళ జాతీయ హోదా ఇచ్చినట్టయితే రాష్ట్రానికి చాలా వెసులుబాటు జరుగుతుంది. ఏపీకి పోలవరానికి ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కూడా ప్రాజెక్టు ఇవ్వాలన్నది ప్రధానమైన డిమాండ్ కూడా కేంద్రం ముందుకు తీసుకోబోతున్నారు. ఇవన్నీ కూడా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలే కాబట్టి ఈ విభజన చట్టాన్ని గౌరవిస్తూ వాటికి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని కోరబోతున్నారు. ఇవన్నీ చేస్తే కొంతవరకు రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి, అభివృద్ధి పరంగా కూడా కేంద్రం సహకరించినట్టు ఉంటుంది. ఈ ఇష్యూస్ సమస్యలు కూడా పరిష్కార దిశగా ముందుకెళ్తాయి. విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తుల పంపకం కూడా చాలా అంశాల్లో ఇంకా పెండింగ్ లోనే ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ చాలా చిట్టా అయితే చాలా భారీగానే ఉంది. కేంద్రం ముందు ముఖ్యమంత్రి పెట్టబోయే చిట్టా అయితే కొండలంటే ప్రధాని మోదీతో భేటీ తర్వాత కాంగ్రెస్ నాయకులను కూడా కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించిన నాయకులను కలవబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీకి సంబంధించిన అమలు పైన ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2 పథకాలను దీంట్లో అమలు చేశారు. ఈ అన్ని అంశాలు చెప్పడంతో పాటు పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న దానిపై కూడా కేంద్ర అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు 6 మినిస్ట్రీ క్యాబినెట్ విస్తరణ కూడా చేయాల్సి ఉంది. 6 కొన్ని జిల్లాలకు ఇంకా ప్రాతినిధ్యం లేదు కాబట్టి 6 మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మంత్రులను ఎవరికి తీసుకోవాలి అన్న దానిపై కూడా అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్సీల నామినేటెడ్ ఎమ్మెల్సీ అనుకోండి, ప్లస్ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఎప్పుడు భర్తీ చేయాలన్న దానిపైన కూడా పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాలా, లేదంటే తర్వాత ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చేయాలన్న దానిపైన కూడా కొంత క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు జోషిస్తూ పార్టీ ముందుకెళ్లే దిశగాతో పాటు పరిపాలనలో కూడా కొంత స్పీడ్ గా వెళ్ళడం అనుకోండి, పరిపాలన ప్రజలకు అనుగుణంగా వెళ్లే దిశగా వెళ్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా పార్టీ పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కొండ.